రెవరెండ్ బి ప్రసాద్ గారు, గవర్నింగ్ బాడీ మెంబర్ గారు, వారు పశ్చిమ గోదావరి జిల్లా తోకలపల్లి అనే ప్రాంతంలో బైబిల్ మిషన్ పక్షముగా ఘనమైన సేవా పరిచయం జరిగిస్తున్నటువంటి దైవ సేవకులైన వారు మన మధ్యకు వచ్చి వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ మరణాత. ఎవరు గమనింపగలరు మన దేవుని మహిమ, ఎవరు వివరింపగలరు అనే కీర్తన ఏ విశాఖ పట్టణ సముద్ర తీరాన దైవజనులు వ్రాశారో అదే విశాఖపట్టణం కేంద్రముగా ఈ సీనాయి శిఖరాగ్ర పండుగలను దేదీవ్యమానంగా జరిగిస్తూ ఉన్న దేవదేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే ఈ పట్టణంలో చక్కని గీతమును వినిపింపచేసి నేటి బైబిల్ మిషను సంఘ వ్యాప్తికి ప్రభు సన్నిధిలో నేటికి ప్రార్థనలు చేస్తూ ఉన్న దైవజనునికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే ఈ సీనాయి శిఖరాగ్ర పండుగలలో దైవ వర్తమానమును అందించుటకు నాకు ఈ అవకాశమును ఏర్పాటు చేసిన మన అధినేత ప్రెసిడెంట్ గారు రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కిరణయ్య గారికి, బేతేలు గృహవాసులందరికీ నా హృదయపూర్వకమైన మరణాత తెలియచేయుచున్నాను. అలాగే వేదిక మీద ఉన్న వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ అయ్య గారికి, జాయింట్ సెక్రటరీ అయ్య గారులకు మరణాత తెలియచేయుచున్నాము. అలాగే తోటి గవర్నింగ్ బాడీ సభ్యులకు ప్రత్యేకమైన మరణాత తెలియచేయుచున్నాము. అలాగే ఈ ప్రాంత దైవాభిషక్తులందరికీ కూడి ఉన్న మీ అందరికీ మరణాత. ప్రభు వాక్యాన్ని విందాం. వాక్య ధ్యానము కొరకు నిర్గమాకాండము 2వ అధ్యాయము 10వ వచనము 2వ భాగం. ఆమె నీటిలో నుండి ఇతని తీసిదనని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. అతనికి మోషే అను పేరు పెట్టెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడవును కృపాభరితుడవగు మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘననామమునకు స్తోత్రములు. సీనాయి శిఖరమున నీ యొద్ద కూర్చున్న మోషేకు మీరెటి ఉపదేశమును చేసి ఉన్నారో, ధర్మశాస్త్రపు దేవోక్తులను ఎలాగూ అందింపచేసి ఉన్నారో, ఈ సీనాయి శిఖరాగ్ర పండుగలలో నీ పాదముల దగ్గర కూర్చున్న నీ భక్తులకు, నీ ప్రజలకు కూడా నీ దేవోక్తులను వినిపింపచేసి మహిమ పొందుము తండ్రి. నాడు కొండ మీద కూర్చుని అశేష ప్రజలకు ఆత్మపాఠములు బోధించిన మీరు, నేడు నిలిచిన మీ దాసుని మరుగు చేసుకొని కూడి ఉన్న సభకు నీ మాటలను అందించుమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను మీతో మాట్లాడగోరే ధ్యానాంశం ఏమిటి అనగా, దైవ సన్నిధిలో దాచబడిన మోషే. దైవ సన్నిధిలో
దాచబడిన మోషే అనే ఒక ప్రధాన అంశాన్ని ఈ సీనాయి శిఖరాగ్ర పండుగలలో మీతో మాట్లాడవలనని ఉద్దేశిస్తూ ఉన్నాను. మోషే చరిత్ర అంతా ప్రస్తావించే సమయము కాదు గాని ఈ ప్రధాన అంశమును మాత్రము నేను మీతో మాట్లాడాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. మనం చదువుకున్న లేఖన భాగములో ఆమె నీళ్లలో నుండి ఇతని తీసెనని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టుట మనము చూస్తూ ఉన్నాము. మోషే అనగా నీళ్లలో నుండి తీయబడినవాడు అని అర్థం. మోషే అను మాటను మోయోసస్ అంటారు. మోయో అనగా నీళ్లు, యోసస్ అంటే తీయబడినవాడు అని అర్థం. మోషే అనగా నీళ్లలో నుండి తీయబడినవాడు అని అర్థం. అయితే మన ఆత్మీయ తండ్రి దైవజనులు దేవదాసయ్య గారు మరొక అర్థాన్ని కూడా చెప్పారు. మోషే ఇశ్రాయేలీయుల కన్నీటిలో నుండి తీయబడ్డాడు అన్నారు. మోషే నీళ్లలో నుండి తీయబడిన వాడు మాత్రమే కాదు, ఇశ్రాయేలీయుల కన్నీటిలో నుండి తీయబడిన వాడు అనే సంగతిని మనం గ్రహించాలి. అయితే మోషేను మనం చూచినప్పుడు మోషే తన జీవిత కాలములో దాచబడిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని చేత దాచబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. మోషే జన్మము నుండి మరణము వరకు కూడా దాచబడిన వ్యక్తిగా మనకు కనబడతారు. మరణము వరకే కాదు, మరణం తరువాత కూడా మోషే దాచబడిన వాడిగా బైబిల్ చరిత్రలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, గమనిస్తున్నారా? దేవుడు మోషేను దాచుకున్నాడు, దాచాడు అన్నారు దేవదాసయ్య గారు. ఎందుకు అంటే మోషే ఒక ఆనిముత్యం అని దైవజనులు అన్నారట. ఆనిముత్యమైన మోషేను దేవుడు దాచాడు, దాచుకున్నాడు. మనం కూడా కొన్ని వస్తువులు దాచుకుంటాం. మన బీరువాలలో విలువైన బంగారాన్ని దాస్తాం, విలువైన వెండిని దాస్తాం, విలువైన ధనమును దాస్తాం. ఎప్పుడైనా మీ బీరువాలో గడ్డి పరకలు దాచారా? చెత్త, బహుశా మట్టి, ఆకులు ఇట్లాంటివి ఎవరు దాయరు. ప్రియులారా, దాచేది ఏది అంటే విలువైనవి. అలాగే మోషే కూడా దేవుని దృష్టిలో ఆనిముత్యము వలె కనబడుతున్నాడు. అందుచేతనే మోషేను దేవుడు దాచాడు, దాచుకున్నాడు. ఈ చరిత్రలో భాగంగా మోషే ఎందుకు దాచబడ్డాడు, ఎక్కడ దాచబడ్డాడు, ఎవరి చేత దాచబడ్డాడు, ఏ విధంగా దాచబడ్డాడు అనే కొన్ని సంగతులు నేను మీతో మాట్లాడాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. మొదటిగా మనము చూచినప్పుడు నేను 7 విషయాలు నేను మీతో మాట్లాడుతాను. ఈ భాగంలో మొదటిగా మనం చూచినప్పుడు మోషే తన తల్లి చేత దాచబడ్డాడు. మనము 2వ అధ్యాయము నిర్గమాకాండము 2వ వచనములో మనము చూచినప్పుడు 3 నెలలు వానిని దాచుట మనము చూస్తూ ఉన్నాము. తన తల్లి మోషేను 3 నెలలు దాయుట అనేది మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా, దినములలో రాజైన ఫరో ఒక గొప్ప శాసనాన్ని చేశాడు, మరణకరమైన శాసనాన్ని చేశాడు. ఇశ్రాయేలీయులలో ఏ ఇంట మగపిల్లవాడు పుడితే వానిని చంపివేయండి,
కాన్పు పీటల మీదే వానిని హతము చేయండి అని రాజైన ఫరో శాసనము చేయబడిన దినాలవి. అట్లాంటి దినములలో తల్లి అయిన ఈమె మోషేను 3 నెలలు దాయుట మనము చూస్తూ ఉన్నాము. వాడు సుందరుడయ్యుండుట చూచి 3 నెలలు దాచెను అనే మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, తల్లి 3 నెలలు మోషేను దాచుట మనం చూస్తున్నాం. ఆ దినాలలో ఎందరో తల్లులు తమ బిడ్డలను కోల్పోయిన పరిస్థితి, ఎందరో తల్లులు తమ బిడ్డలను వదులుకున్న పరిస్థితి. కానీ ఈ తల్లి కష్టపడి ప్రయాసపడి 3 నెలలు మోషేను దాచింది. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, తల్లి దాచింది గనుక మోషే ఐగుప్తు సైనికుల కంటబడలేదు అన్నారు. తల్లి దాచింది గనుక మోషే రాజైన ఫరో కంటబడలేదు అన్నారు. ప్రియులారా, గమనిస్తున్నారా? తల్లి చేత దాయబడ్డాడు గనుక మోషే సైనికుల కంటబడలేదు. ఈవేళ ఎవరైతే దేవుని సన్నిధిలో దాచబడతారో వారే అపవాది కంటబడకుండా దేవుడు భద్రపరుస్తాడు అనే సంగతిని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఆ దినములలో రాజైన ఫరో సేవకులు తిరుగుతున్నారు. ఏ ఇంటిలో మగబిడ్డ పుడతాడా చంపుదామా అని దేశమంతా రాజు సైనికులు తిరుగుతూ ఉన్నారు. అలాగే ఈ లోకములో కూడా ఫరోకు సాదృశ్యముగా కనబడుతూ ఉన్న సాతాను అనుచరులు ఈవేళ లోకములో తిరుగుతూ ఉన్నారు. ఎవరిని మృంగుదునా అని అపవాది లోకములో తిరుగుతూ ఉంది. ప్రియులారా, ఎవరిని చంపుదామా, ఏ మగబిడ్డను చంపుదామా అని ఎదురు చూస్తున్న రాజ సైనికుల కంటపడలేదు. ఎందుకు మోషే అంటే తల్లి చేత దాచబడ్డాడు. ఈవేళ మనం కూడా దేవుని సన్నిధిలో దాచబడితే అపవాది కంటబడకుండా దేవుడు చేస్తాడు. సాతాను అనుచరుల కంటబడకుండా దేవుడు చేస్తాడు. ప్రియులారా, దైవ సన్నిధిలో దాచబడిన వారిని దేవుడు సాతాను కంటబడకుండా చేస్తారు. దీనినే తిరస్కరణ విద్య అన్నారు దైవజనులు దేవదాసయ్య. ఎవరైతే దైవ సన్నిధిలో ఉంటారో వారే కంటబడకుండా, ఇతరుల కంటబడకుండా, హానికరుల కంటబడకుండా దేవుడు తిరస్కరణ విద్యను అనుగ్రహిస్తారు అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. దైవజనుడు దేవదాసయ్య గారు రాసిన సాతానుదిరింపుల పుస్తకంలో మనం చూస్తాం, భూతములారా, పిశాచములారా, దెయ్యములారా, ఇక చాలా లిస్ట్ అక్కడ కనబడద్దండి. ఎవరైతే దైవ సన్నిధిలో ఉన్నారో వారట వీటి దేని కంటబడకుండా దేవుడు భద్రపరుస్తాడు అనే సంగతిని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, గమనిస్తూ ఉన్నారా? ఈవేళ తల్లి చేత మోషే ఎలాగు దాచబడ్డాడో మనము కూడా దేవుని సన్నిధిలో దాచబడితే లోకములో మనలను మృంగదూచిన అపవాది కంటబడకుండా మనం భద్రపరచబడతాం. మీకు ఓ సంగతి చెప్తాను అర్థం కావటానికి. పైన గెద్ద తిరుగుతుంటుంది, క్రింద కోడి పిల్లలు ఉంటూ ఉంటాయి. అయితే పైన గెద్ద తిరిగిన వైనాన్ని కోడి పిల్లలు గుర్తించలేవు. అప్పుడు తల్లి కోడి పైన తిరుగుతున్న గెద్దను గుర్తించి వెంటనే రెక్కలు చాచి కిచకిచమని ఆ కోడి పిల్లలన్నిటినీ పిలుస్తుంది. అప్పుడు ఈ కోడి పిల్లలన్నీ కూడా తల్లి రెక్కల చాటుకు రావటం జరుగుతుంది. ఆ రెక్కల క్రింద భద్రపరచడం జరుగుతుంది. పైన తిరిగే ఏ పిల్లను చంపుదామా, ఎత్తుకుపోదామా అని చూస్తున్నా గెద్ద కంటబడకుండా కోడి పిల్లలను తల్లి తన రెక్కల క్రింద భద్రపరుస్తుంది. అలాగే దేవుడు కూడా తన సన్నిధిలోనికి వచ్చిన వారిని దేవుడు తన రెక్కలు చాచి
భద్రపరుస్తాడు అనే సంగతిని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఈ కోడి అలాగూ తన పిల్లలను రెక్కలు చాచి పిలుస్తుందో, అలాగే ఈరోజు ఈ సీనాయి శిఖరాగ్ర పండుగల ద్వారా దేవుడు మిమ్మును పిలుస్తున్నాడు తన సన్నిధిలోనికి. బైబిల్ మిషన్ మిమ్మును పిలుస్తుంది దైవ సన్నిధిలోనికి. దైవ సన్నిధిలో మనము దాచబడవలసిన వారమై ఉన్నామని నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఇక రెండవదిగా మనం చూస్తే మోషే జమ్ము పెట్టెలో దాచబడ్డాడు. ప్రియులారా, 2వ అధ్యాయము 3వ వచనమును మనం చూచినప్పుడు, ఆమె దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టెను తీసుకుని దానికి జిగటమన్నును కీలును పోసి ఆ పిల్లవానిని దానిలో పెట్టుట మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, గమనిస్తున్నారా? జమ్ము పెట్టెలో దాచబడ్డాడు మోషే. జమ్ము పెట్టెలో దాచబడ్డాడు. తల్లి వానిని 3 నెలలు దాచిందట. దాచి ఇక దాయలేక ప్రియులారా, దాచింది 3 నెలలు. ఇక దాయలేను, ఈ బిడ్డని ఇక నేను దాయలేను అని చేతులెత్తేసింది. కొందరు చూడండి, పని చేసి ఇక నేను చేయలేను అని చేతులెత్తేస్తూ ఉంటారు. అలాగే దాచి ఇక దాయలేక మోషేను నైలు నదిలో వదిలేసింది. తల్లి దాయలేక చేతులెత్తేసిన మోషే చెయ్యి విడవని దేవుడు మోషేను సంరక్షించాడు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, తల్లి దాయలేక మోషేను వదిలిపెడితే నైలు నదిలో ఉన్న నీళ్లు మోషేను దాచాయట. నైలు నదిలో ఉన్న నాచు మోషేను దాచిందట. అందుకే దాదాపు 5వ వచనములో ఆ భాగములో మనము చూచినప్పుడు, ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి అనే మాట కనబడుతుంది. పెట్టె ఎక్కడుందట? నాచులో ఉంది, నీళ్లలో ఉంది. గమనిస్తూ ఉన్నారా? తల్లి దాయలేక చేతులెత్తేసిన నైలు నదిలో ఉన్న నీళ్లు మోషేను దాచాయట. నైలు నదిలో ఉన్న నాచు మోషేను దాచిందట. దైవజనులు అన్నారు, నైలు నదిలో ఉన్న నీళ్లే మోషేను చూచి రాబోయే దినాలలో నీళ్లను పాయలు చేసేవాడితడే అని చెప్పి నీళ్లు మోషేను దాచుకున్నాయట. దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తూ ఉన్నారా? ఈవేళ మోషే ఎలాగూ జమ్ము పెట్టెలో దాచబడ్డాడో, నేనంటాను మోషే జమ్ము పెట్టెలో దాచబడ్డాడు గనుక నైలు నదిలో ఉన్న నీళ్లు మోషేను చేరలేదు. నైలు నదిలో ఉన్న మొసళ్ళు మోషేను చేరలేదు. నైలు నదిలో ఉన్న బురద మోషేను చేరలేదు. ఎందుకంటే మోషే జమ్ము పెట్టెలో దాచబడ్డాడు. ఈవేళ నీళ్లు కావచ్చు, మొసళ్ళు కావచ్చు, నదిలో ఉన్న బురద కావచ్చు, ఇవన్నీ దాటి మోషేను తాకాలంటే మధ్యలో ఏమున్నాయి? జమ్ముంది, జిగటమందుంది, కీలుంది. ఇవన్నీ దాటుకొని ఇవన్నీ మోషేను తాకటం అసాధ్యం. అలాగే ఎవరైతే దేవుని సన్నిధిలో దాచబడతారో వారికట ఇహలోక మాలిన్యం అంటదని దైవజనులు అన్నారు. ప్రియులారా, జమ్ము పెట్టెలో దాచబడిన మోషేకు నీళ్ళంటలా, బురదంటలా, మొసళ్ళంటలా ఏమి అంటే వీలు లేదు. అలాగే దైవ సన్నిధిలో దాచబడిన వారికి ఇహలోక మాలిన్యం అంటదు అని దైవజనులు అన్నారు. భక్తుడు యాకోబు భక్తికి నిర్వచనం చెప్తూ ఒక మాట అంటారు, నిజమైన భక్తి ఏంటయ్యా అంటే ఇహలోక మాలిన్యము అంటకుండుటయే అనే మాట మనం చూస్తున్నాం. ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండటమే దైవ భక్తి. ఈవేళ లోకములో ఉన్న మనం ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండాలి అంటే దైవ సన్నిధిలో దాచబడాలి. మోషే ఎట్లు
జమ్ము పెట్టెలో దాచబడ్డాడో మనం కూడా ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండాలి అంటే దైవ సన్నిధిలో మనం దాచబడాలని గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఇక మూడవదిగా మనం చూస్తే ఫరో కుమార్తె చేత దాచబడ్డాడు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకొనుట మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఫరో కుమార్తె చేత మోషే దాచబడ్డాడు. ఆ రోజు ఫరో కుమార్తె పెట్టి తెరవగానే ఆమెకు అర్థమైపోయింది. ఏమని? ఇతడు హెబ్రీయుల పిల్లలలో ఒకడు అని గుర్తుపట్టింది. గుర్తుపట్టగానే ఏం చేయాలో తెలుసా? వెంటనే అతడు హెబ్రీయుల పిల్లవాడు గనుక వాడిని చంపేయాలి. కానీ ఆమె చంపలేదు, దాచుకోవటానికి ఇష్టపడింది. కారణం మోషే ఆనిముత్యం వంటి వాడని దైవజనులు అన్నారు. కాబట్టి మోషేను పెంచుకుంది, లేక మోషేను ఆమె దాచుకుంది. దేవదాసయ్య గారు అన్నారు, ఫరో కుమార్తె చేత దాచబడిన మోషేకు సకల శాస్త్రములలో ప్రావీణ్యత వచ్చింది అన్నారు. ఫరో కుమార్తె చేత దాచబడిన మోషేకు, ఫరో కుమార్తె ఇంట దాచబడిన మోషే అట సకల విద్యలలో ప్రావీణ్యుడయ్యాడు. అందుకే దైవజనుడు వ్రాసిన కీర్తనలో మోషే వలె వారు దేవుని ముఖాముఖిగా చూస్తారు, విద్యకు ప్రాముఖ్యులవుతారు అని దైవజనుడు అన్నారు. పాడే సమయం లేదు కాబట్టి ప్రస్తావన చేస్తున్నాను. ప్రియులారా, మోషే సకల శాస్త్రములలో ప్రావీణ్యుడగుట మనం చూస్తున్నాం. అలాగే ఎవరైతే దేవుని సన్నిధిలో దాచబడతారో వారికి దేవుడు సకల విద్యలలో ప్రాధాన్యతను ప్రావీణ్యతను ఇస్తాడు. ప్రియులారా, మోషే ఫరో కుమార్తె ఇంట దాచబడి సకల విద్యలలో ప్రావీణ్యుడయ్యాడు. ఈవేళ దేవుని సన్నిధిలో నీవు దాచబడితే, ప్రభు సన్నిధిలో నీవు దాచబడితే దేవుడు కూడా నీకు సకల విద్యలలో ప్రావీణ్యతను దేవుడిస్తాడు. చాలా మంది అంటారు, నాకు పాటలు రావండి, నాకు ప్రార్థన రాదండి, నాకు వాక్యం చదవటం రాదండి, నాకు సన్నిధి చేయటం రాదండి, ఇలా ఇది రాదు అది రాదు అంటూ ఉంటారు. దేవుని సన్నిధిలో దాచబడితే సకల విద్యలలో దేవుడు ప్రావీణ్యతనిస్తాడు. అందుకే దైవజనుడు అన్నారట, జ్ఞానపరుని కంటే ధ్యానపరుడే మిన్నా అని. జ్ఞానం, తెలివి జ్ఞానపరుని కంటే ధ్యానపరుడు అంటే దైవ ధ్యానపరునికి ప్రియులారా అన్నీ ఎరుగును అన్నారట. జ్ఞానపరుని కంటే ధ్యానపరుడే మిన్నా. ఈవేళ మనమే దైవ జ్ఞానమును సంపాదించుకోవాలి. అంతకంటే మిన్నగా దైవ ధ్యాన విద్యను నేర్చుకుంటే అన్ని విషయములలో మనం ప్రావీణ్యులమవుతామనే సంగతిని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక 4వదిగా మనం చూస్తే రాజు కోటలో దాచబడ్డాడు మోషే. రాజు కోటలో దాచబడ్డాడు. ప్రియులారా, ఎవరైతే చంపాలని చూస్తున్నారో అదే ఫరో కోటలో దేవుడు మోషేను దాచాడు ఇంచుమించు 40 సంవత్సరాల కాలం. ప్రియులారా, రాజకోటలో దాచబడిన మోషేకట బానిసత్వం లేదు అన్నారయ్య గారు. ప్రియులారా, రాజకోటలో ఉన్నాడు గనుక మోషేకేం లేదంటే బానిసత్వం లేదు. కోట బయట ఉన్న వారందరికీ బానిసత్వమే, కోట వెలుపల ఉన్న వారందరికీ బానిసత్వమే. కానీ లోపల ఉన్న మోషేకేం లేదంటే బానిసత్వం లేదు. అలాగే దేవుని సన్నిధిలో దాచబడిన వారికి పాపము బానిసత్వం ఉండదన్నారు దేవదాసయ్య గారు. దేవుని ప్రియబిడ్డలారా, ఎవరైతే దేవుని సన్నిధిలో దాచబడతారో వారికే పాపమనే బానిసత్వం ఉండదు. చూడండి, ఈవేళ పాపానికి బానిసలైపోయేవారు, త్రాగుడుకు బానిసలైపోయేవారు, మత్తు పదార్థాలకు బానిసలైపోయేవారు ఈవేళ ఎందరినో చూస్తున్నాం. నేను అంటాను, దైవ సన్నిధిలో దాచబడితే నీవు బానిసత్వంతో ఉండవు.
నీ బ్రతుకునకు ఏ పాపము, పాప సంబంధమైన బానిసత్వం ఉండదని దైవ గ్రంథమును బట్టి మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. దేవుని సన్నిధి అనే కోటలో దాచబడండి. ఎందుకంటే దావీదు మహారాజు అంటారు, నా కోట, నా కొండ, నా శైలమా అని. నిజమే, సన్నిధి ఒక కోట వంటిది. దైవ సన్నిధి అనే కోటలోనికి రండి. మీకు పాపమనే బానిసత్వం ఉండదు. ఏ బానిసత్వం మీ మీద ఉండకుండా దేవుడు చేస్తాడు. ఇక 5వదిగా మనం చూస్తే, మిద్యాను దేశములో తన మామయ్యైన యిత్రో ఇంట దాచబడిన మోషే. ప్రియులారా, 3వ అధ్యాయం నిర్గమాకాండం 1వ వచనములో అతడు తన మామయ్యైన యిత్రో ఇంట 40 సంవత్సరాలు ఇంచుమించు దాచబడ్డాడు. ప్రియులారా, ఈ 40 సంవత్సరాలు మిద్యానులో దాచబడ్డాడు గనుక దాచబడిన మోషే గట ఈ 40 సంవత్సరాలలో సూరత్వం పోయి సాత్వికం వచ్చిందన్నారు దేవదాసయ్య గారు. అయ్యగారు వాడిన మాట ఏంటంటే, లోకపు సూరత్వం పోయి దైవ సాత్వికం వచ్చింది అన్నారు. ప్రియులారా, మిద్యాను ఇంట దాచబడిన మోషేకు లోకములో ఉండే సూరత్వం పోయిందట, దైవ సాత్వికం వచ్చిందట. నిజమే, మోషేలో చాలా సూరత్వం ఉంది. ఐగుప్తులో ఒక ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తీయుడు కొట్టుకుంటున్నారు. వెంటనే ఇశ్రాయేలు పక్షంగా వెళ్ళి ఐగుప్తుడిని ఏం చేశాడు? ఒక్కడు పీకాడు, వెంటనే చచ్చిపోయాడు. వాడిని వెంటనే పూడ్చిపెట్టేశాడు. ప్రియులరా, ఒకసారి ఈ విషయం పక్కన పెట్టి, 40 సంవత్సరాలు మోషే ఇశ్రాయేలుకు నాయకత్వం వహించి నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలు ఏమైనా సహకరించారా? లేనే లేదు. శనిగారు, గొనిగారు, నీళ్ళు లేవు, మాంసం లేవు, ఐగుప్తుల్లో సమాధులు లేవా, ఎక్కడికి తెచ్చావన్నారు. ఇలా ప్రాణం ఇసికించేశారు. ఆనాడున్న సూరత్వమే ఈనాడు మోషేకుంటే ఏం చేసేవాడు? సనిగిన ఒక్కొక్కడినే. ప్రియులారా, ఏం పోయింది? లోకపు సూరత్వం పోయి మోషేకు దైవ సాత్వికం వచ్చింది. ఈవేళ దైవ సన్నిధిలో దాచబడండి, దేవుడు సాత్వికం ఇస్తాడు. ఎవరైతే దైవ సన్నిధిలో దాచబడతారో వారికి దేవుడు దైవ సాత్వికం ఇస్తాడు. సన్నిధిలో దాచబడండి, దేవుడు మీకు సాత్వికం ఇస్తాడు. మీరు అనొచ్చు, ఎవరు కావాలి గారు సాత్వికం? సన్నిధి చేస్తే డబ్బులు వస్తాయని చెప్పండి, చేస్తాం. బంగారం అని చెప్పండి, చేస్తాం. వెండి దొరుకుతుందంటే చెప్పండి, చేస్తాం. ఒక మాట చెప్పమంటారా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక అమూల్యమైన మాట చెప్పారు, సాత్వికులు ధన్యులు. చెప్పాలి మీరంతా, సాత్వికులు ధన్యులు. గట్టిగా, భూలోకమును స్వతంత్రించుకుందరు. అయ్యలారా, అమ్మలారా, ఎకరం 2 ఎకరాల కొరకు కాదు, ఎంతంట? భూమంతా నీవు స్వాధీనపరుచుకుంటావు. ప్రియులారా, ఇట్లాంటి గొప్ప సాత్వికం దొరికే స్థితి దైవ సన్నిధే. ఇక 6వదిగా మనం చూస్తే, మోషే సీనాయి కొండ మీద దైవ సన్నిధిలో దాచబడ్డాడు. సీనాయి కొండ మీద దైవ సన్నిధిలో దాచబడ్డాడు. నిర్గమాకాండం 34:29 వచనంలో మనం చూస్తే, మోషే అట 40 దినాలు దేవుని సన్నిధిలో ఉన్నాడు. సన్నిధిలో ఉండి మోషే వస్తుంటే మోషే ముఖమట ప్రకాశిస్తూ ఉంది. ప్రియులారా, మోషే ముఖం ప్రకాశమానంగా కనబడుతుంది. వారందరూ, అయ్యా నీ ముఖమునకు ముసుగు వేసుకో, ఎందుకంటే మోషేకు మహిమ రూపం వచ్చింది. మట్టి రూపం పోయి మహిమ రూపంలోనికి వచ్చాడు మోషే. దేవుని ప్రియబిడ్డలారా, దైవ సన్నిధిలో సీనాయి శిఖరమున దాచబడ్డాడు గనుక మోషేకు మట్టి రూపం పోయి మహిమ రూపం వచ్చింది. మానవుడు కాస్త దైవ మానవుడయ్యాడు. దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తూ ఉన్నారా? ఈ గొప్ప మహిమ చేత మోషే నింపబడుట మనం చూస్తున్నాం. ప్రియులారా, దైవజనుడు దేవదాసయ్య గారు ఒక మాట అన్నారు. ఒక పాత్రలో నీళ్లున్నాయనుకుందాం.
ఈ నీటిలో ఒక స్పాంజీ వేస్తే, ఈ నీళ్ళ ఉన్న పాత్రలో ఒక స్పాంజీ వేస్తే ఏమవుద్ది? పాత్రలో ఉన్న నీళ్ళన్నీ స్పాంజీలోకి వచ్చేస్తాయి. అలాగే దేవుని సన్నిధిలో ఉన్న మోషేకట, దేవుని సన్నిధిలో ఉన్న మహిమంతా మోషేలోనికి వచ్చేసింది. పాత్రలోని నీళ్ళన్నీ స్పాంజిలోకి ఎలా వచ్చేస్తాయో, అలాగే దైవ సన్నిధిలో ఉన్న మోషేలోనుకట దేవునిలో ఉన్న మహిమంతా వచ్చేసింది. కాబట్టి ఈరోజు ఎలా కనబడుతున్నాడు అంటే మహిమ రూపముతో కనబడుతూ ఉన్నాడు. ఎక్కడా దొరకని గొప్ప మహిమ కళ ఈవేళ మోషేలో కనబడుతుంది. దేవదాసయ్య గారు అన్నారు, ఇదే దైవ సహవాస సంబంధ కళ అన్నారు. ఇక చివరిగా మనం చూస్తే, 7వదిగా మనం చూస్తే, మరణములో కూడా దాచబడిన మోషే. మరణములో కూడా దాచబడిన మోషే. మీరు యోధాపత్రిక 9వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనే మాటలు మనం చూస్తున్నాం. దేవుడు చెప్పాడు మోషేతో, మోషే, నీవు చూతుచున్న ఆ దేశానికి నీవు చేరవు, చూస్తావు కాని చేరవు అన్నారు. అన్నట్లే ఆ దేశం యొక్క పొలిమెరలోనే మోషే కనుమరుగొగుట మనం చూస్తున్నాము. గమనిస్తూ ఉన్నారా? అయితే మోషే శరీర విషయంలో కూడా అపవాది చెరకు మోషే శరీరాన్ని వెళ్ళనీయకుండా మికాయేలు అపవాదితో గద్దించుట మనం చూస్తున్నాం. అంటే దేవుడు మరణం తరువాత కూడా మోషేను దాచాడు. దేవుని ప్రియబిడ్డలారా గమనిస్తున్నారా? దేవదాసయ్య గారు అన్నారు, మోషే అట అరిగిపోని మర అన్నారట. మోషే ఎవరో? అరిగిపోని మర. అరిగిపోని మర అయిన మోషేను మరలా వాడుకోవటానికి దేవుడు దాచుకున్నాడు అన్నారు. గమనిస్తున్నారా? అరిగిపోని మర వంటి మోషేను మరలా వాడుకోవటానికి దేవుడు ఏం చేశాడు? దాచుకున్నాడు. అందుకే మరలా మోషే మనకు ఎక్కడ కనబడతాడో తెలుసా? కొత్త నిబంధనలో, నూతన నిబంధనలో రూపాంతర కొండ మీద మోషే మరలా కనబడతాడు. మరలా దేవుడు మోషేను వాడుకోవటానికి ఏం చేశాడు అంటే దాచుకున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, ఈయన బఫే పేపర్ ప్లేట్లు మీరు భోంచేస్తారు. భోంచేయగానే ఏం చేస్తారు? అదే స్టీల్ ప్లేట్లో భోంచేసి అది కూడా పడతారా? ఏం చేస్తారు? మరలా ప్రియులారా, మోషేను దేవుడు మరలా వాడుకునేటట్లు తన సన్నిధిలో దాచుకునుట మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, దేవుని సన్నిధిలో, ప్రియులారా, దేవుని ఎదుట దాచబడిన వాడు మోషే. ఆ దినములలో తల్లి చేత దాచబడ్డాడు, జమ్ము పెట్టెలో దాచబడ్డాడు, ఫరో కుమార్తె చేత దాచబడ్డాడు, రాజు కోటలో దాచబడ్డాడు, మిద్యాను దేశములో దాచబడ్డాడు, సినాయి కొండ మీద దాచబడ్డాడు. మరణం తరువాత కూడా అతడు దాచబడ్డాడు. మనం కూడా ప్రియులారా దేవుని సన్నిధిలో దాచబడితే, మనం కూడా దేవుని సన్నిధిలో దాచబడితే, దావీదన్నారు, నా దాగు చోటు నీవే అన్నట్లు మన దాగు చోటు దైవ సన్నిధిగా మనం మలుచుకుందాం. దేవుని సన్నిధిలో మనం దాచబడదాం. అలాగు దేవుని సన్నిధిలో దాచబడి మోషేవలే ఆనిముత్యమై దేవుని కొరకు వాడబడగల మహాధన్యత దేవుడు మనెల్లరకు ఈ సినాయి శిఖరాగ్ర పండుగల ద్వారా దయచేయునుగాక. ఆమేన్. మహోన్నతుడా మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. దాచబడిన మోషే
ఎలాగు దాచబడ్డాడు, ఎందుకు దాచబడ్డాడు, ఎవరి చేత దాచబడ్డాడు, ఏ విధంగా దాచబడ్డాడు, మేము ఎలాగు దేవుని సన్నిధిలో దాచబడాలో శ్రేష్టమైన విషయాలు మీరు మాకు బోధించారు. విన ఈ వర్తమానం మా హృదయములో ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఈ సమయం నాకు అనుగ్రహించిన మన మిషన్ అధినేతలకు నా కృతజ్ఞతలు తెలియచేయుచున్నాను. మిషన్ అధికారులందరికీ నా ప్రత్యేకమైన మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో ఎలా దాచబడాలి, మోషే అనే భక్తుడు ఎలా దాచబడి దేవుని యొక్క ప్రత్యేకతను సీనాయి కొండ శిఖరాగ్ర పండుగలో మనకు తెలియజేసినటువంటి మన ప్రియులు రెవరెండ్ బి ప్రసాదరావు గారు, గవర్నింగ్ బాడీ మెంబర్ గారు చక్కని విషయాలు తెలియజేసిన వారికి ఈ సభల తరపున, మన ప్రెసిడెంట్ గారి తరపున, పెద్దల తరపున నిండు వందనం అన్నాతలు.